నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. తెలంగాణ కాంగ్రెస్ ఎట్టకేలకు సాధించింది. 10 ఏళ్ల తర్వాత లక్ష్యాన్ని చేరుకుంది. అయితే విజయం అంత ఆషామాషీగా దక్కలేదు. దానికోసం లోతైన కసరత్తు జరిగింది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు అన్ని స్థాయిల్లోనూ ఎవరి పని వారు చేశారు. ప్రచార వ్యూహం దగ్గర నుంచి టికెట్ల పంపిణీ వరకు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అసలు కాంగ్రెస్కు కలిసొచ్చిన అంశాలేంటి అనేది ఇప్పుడు హాట్ టాపిక్. కాంగ్రెస్ ఎప్పుడు తనను తానే ఓడించుకుంటుంది అనేది రాజకీయ వర్గాల్లో ప్రచారంలో ఉన్నమాట. గత 10 ఏళ్లుగా తెలంగాణలోనూ అదే జరిగింది. పీసీసీ చీఫ్గా ఎవరు ఉన్నా అసమ్మతులతో తల బొప్పి కట్టేది. రేవంత్ పీసీసీ అయ్యాక కూడా సమస్యలు తప్పలేదు. అయితే అధిష్టానం జోక్యం చేసుకుని సీరియస్ కావటంతో నేతలు కాస్త దారిలోకి వచ్చారు. ఎన్నికల్లో విజయం దిశగా కాంగ్రెస్కు ఇదే తొలిమెట్టు, కీలక మెట్టు కూడా. తెలంగాణ కాంగ్రెస్ 2014-18 ఎన్నికల్లో హైకమాండ్ మార్గదర్శకత్వంలో తనంతట తానుగా పోరాడింది. విజయం సాధించలేకపోగా నానాటికి తీసికట్టు నాగంబొట్లు అన్న చందంగా మారింది. కనీసం తెలంగాణ ఇచ్చామని కూడా గట్టిగా చెప్పలేకపోయింది. ఢిల్లీలో అగ్రనేతలు ఎంత హితోపదేశం చేసినా హైదరాబాద్ రాగానే నేతలు పాతబుద్ధులు బయటపెట్టేవారు. 2014 ఎన్నికల్లో ప్రచారాన్ని గాలికొదిలేసి నేను సీఎం అంటే నేను సీఎం అని నేతలు చెప్పుకున్న తీరుకి ఓటర్లకు మతిపోయింది. దీంతో వీరికి అధికారమిస్తే ఎప్పట్లాగే కొట్టుకుంటారేమోనని బీఆర్ఎస్కు పట్టం కట్టారు. 2018లో వ్యూహం పరంగా కాస్త మెరుగైన అనుకోని పొత్తులు కొంపముంచాయి. ఈసారి అలాంటి తప్పులు పునరావృతం కాకుండా నేరుగా హైకమాండ్ రంగంలోకి దిగింది. ఎప్పటికప్పుడు సునీల్ కనుగోలు టీంతో స్టడీ చేయిస్తూ ఆ నివేదికల ఆధారంగా ఢిల్లీ నుంచి డైరెక్షన్ ఇచ్చింది. గతంతో పోలిస్తే తెలంగాణపై హైకమాండ్ ఫోకస్ పెరిగింది. రాహుల్ కూడా తరచుగా తెలంగాణ వచ్చారు. తెలంగాణలో కీలక నేతల్ని వర్గాలకు అతీతంగా హస్తినకు పిలిచి మీటింగులు పెట్టడం, వార్నింగులు ఇవ్వడం కూడా పనిచేశాయి. దీంతో గతంలో మాదిరిగా తోక జాడిస్తే కుదరదని నేతలకు కూడా అర్థమైంది. సీనియర్ నేతలు ఎవరిని పీసీసీ చీఫ్ చేసినా అసంతృప్తుల బెడద తప్పలేదు. అలాంటిది అనూహ్యంగా వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి పీసీసీ ఇచ్చి రాహుల్ పెద్ద సాహసమే చేశారు. ఎవరు ఎన్ని చెప్పినా వినకుండా రేవంత్ను కొనసాగించారు. దీనికోసం సీనియర్లు రాజీనామా చేస్తామన్న బెదిరింపుల్ని కూడా పెద్దగా పట్టించుకోలేదు. పైగా మీకు ఛాన్స్ ఇచ్చినప్పుడు సరిగా జరగలేదు కాబట్టి ఇప్పుడు మేమే ఛాన్స్ తీసుకుంటున్నామని తేల్చేశారు. దీంతో మొదట్లో కారాలు మిరియాలు నూరిన సీనియర్లు కూడా తర్వాత చల్లబడ్డారు. రేవంత్ వచ్చాక క్యాడర్కు ఊపొచ్చింది. కాంగ్రెస్ సభలతో జనంలోకి వెళ్లడం మొదలైంది. రేవంత్ ఒక్కరికే పేరు వస్తుందనే ఉద్దేశంతో మిగతా సీనియర్లు కూడా కలిసి రావడంతో సభలు ఆశించిన దానికంటే ఎక్కువగా విజయవంతమయ్యాయి. అలా ఎప్పుడూ లేని విధంగా సీనియర్లంతా ఒకే వేదికపై కనిపించడం క్యాడర్కు సానుకూల సంకేతాలు పంపింది. ప్రజలు కూడా కాంగ్రెస్ నేతలు ఒక్కతాటిపైకి వచ్చారని భావించడానికి అవకాశం చిక్కింది. దేశవ్యాప్తంగా జరిగిన రాహుల్ జోడో యాత్ర తెలంగాణలోనూ పార్టీకి ఊపు తెచ్చింది. అలా వచ్చిన ఊపును కాపాడుకునేలా నేతలందరూ జాగ్రత్త పడటం కలిసొచ్చింది. రాహుల్ పాదయాత్ర జోష్కు తోడు భట్టి రేవంత్ పాదయాత్రలు కూడా ప్లస్ అయ్యాయి. నేతలందరూ కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకోవడం, బహిరంగంగా విమర్శలు లేకపోవడం చూసి కాంగ్రెస్ మారిందనే సంకేతాలు అందరికీ వెళ్లిపోయాయి. ఇక అక్కడి నుంచి సమస్యల వారీగా పార్టీ చేసిన పోరాటాలు జనంలోకి వెళ్లాయి. కాంగ్రెస్ బలంగా నిలబడుతుందని వారు నమ్మడానికి వీలు కలిగింది. సందర్భానుసారంగా స్థానిక సమస్యలపై తెలంగాణ వచ్చినప్పుడల్లా రాహుల్ కూడా మాట్లాడడం కలిసొచ్చింది. వీటికి మించి జోడో యాత్రలో రాహుల్ వివిధ వర్గాలతో ఇంటరాక్ట్ అయ్యారు. ఆ సందర్భంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని గుర్తించి వాటినే హామీలు, గ్యారంటీల రూపంలో ఇవ్వడంలో కీలక పాత్ర పోషించారు. చెప్పాలంటే అధికారం క్రెడిట్ ఎక్కువగా రాహుల్కే దక్కుతుంది. తెలంగాణలో అధికారం వచ్చినా రాకపోయినా రాహుల్కి పోయేదేమీ లేదు. జాతీయ స్థాయిలోనూ ఆయన పదవులు వదులుకున్న చరిత్ర ఉంది. అలా ఎలాంటి పదవులు ఆశించకుండా రాహుల్ వ్యవహరిస్తున్న తీరు నేతలందరిలోనూ స్ఫూర్తి రగిలించింది. జోడో యాత్ర మొదలుకొని ప్రచారం ముగించే వరకు రాహుల్ అధికారమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. నేతలతో 1-to-1 మాట్లాడినప్పుడు కూడా పార్టీ అధికారంలోకి వస్తేనే ఎవరికైనా పదవులు వస్తాయని, ముందు ఆ పని చూడాలని ముక్తసరిగానే కుండబద్దలు కొట్టారు. దీంతో నేతలకు జ్ఞానోదయమైంది. చాలాసార్లు అనవసర విషయాలు మాట్లాడొద్దని కూడా రాహుల్ గట్టిగా చెప్పిన సందర్భాలున్నాయి. తెలంగాణ ఇచ్చింది మేమే అని కాంగ్రెస్ నేతలు ఇప్పటికీ గట్టిగా చెప్పగలిగారు. గత 2 ఎన్నికల్లోనూ చేయలేని ఈ పని ఈసారి చాలా సమర్థంగా చేశారు. మీటింగ్ ఎక్కడ పెట్టినా ఈ సందేశం జనంలోకి వెళ్లేలా జాగ్రత్త పడ్డారు. సోనియా రుణం తీర్చుకోవాలనే సెంటిమెంట్ కూడా ప్రయోగించారు. తెలంగాణ ఇచ్చింది ఓ కుటుంబం కోసం కాదు, ప్రజల కోసం అని చెబుతూ కేసీఆర్ వైఫల్యాల్ని ఎండగట్టిన తీరుకు జనం కనెక్ట్ అయ్యారు.
ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్రను సమర్థంగా పోషించడం మొదలుపెట్టిందో కేసీఆర్పై ఉన్న అసంతృప్తులు ఒక్కొక్కటిగా బయటపడడం మొదలైంది. ఇవి ఎప్పటినుంచో ఉన్నా ఇప్పుడు ఒక్కసారిగా రూపు తీసుకుని వెల్లువలా వచ్చిపడ్డాయి. ఓ రకంగా ఈ అసంతృప్తిని వెలికి వచ్చేలా చేయడంలో, వేదిక కల్పించడంలో కాంగ్రెస్ క్రియాశీలకంగా వ్యవహరించింది. కేవలం తాము విమర్శలు చేయడం కాకుండా బాధితులతో మాట్లాడించడం కాంగ్రెస్ నేతలు చేసిన మరో కీలకమైన పని. ఈ వ్యూహం ఇంకా బాగా వర్కౌట్ అయింది. ప్రాజెక్టుల నిర్వాసితులు, నిరుద్యోగులు, దగాపడ్డ వర్గాలు ఇలా ఎవ్వరినీ వదలకుండా అందరితోనూ మీటింగులు పెట్టి మాట్లాడించారు. అదే సమయంలో ప్రజలకు ప్రగతి భవన్, సెక్రటేరియట్లోకి ప్రవేశం లేదని, గాంధీ భవన్కు ఎవరైనా రావచ్చని చేసిన ప్రచారం కూడా జనం మూడ్ మార్చింది. ఎవరికి బాధలు చెప్పుకోవాలో అర్థం కాని నిస్సహాయులకు గాంధీ భవన్ రూపంలో ఓ అండ దొరికినట్లయింది. సమస్య పరిష్కారమైనా కాకున్నా కనీసం తమ కష్టసుఖాలు చెప్పుకోవడానికి ఎవరో ఒకరున్నారనే ఆశాకిరణంలా కనిపించింది. ప్రజలు గాంధీ భవన్కు రావడం మొదలుపెట్టడంతో ఎప్పటినుంచో ముఖం చాటేసిన నేతలు కూడా రావడం మొదలుపెట్టారు. అలా ఏళ్ల తరబడి క్రియాశీలకంగా నేతలు కూడా యాక్టివ్ కావడానికి ఇలా జనం గాంధీ భవన్కు రావడం కలిసొచ్చింది. వరుస సభలు, సమావేశాలు, బాధితులతో ఇంటరాక్షన్లతో స్థానికంగా క్యాడర్కు ఊపొచ్చింది. కాంగ్రెస్ ఇంకెక్కడుంది అనే ప్రశ్నలకు వారు ధీటుగా సమాధానం చెప్పడం మొదలుపెట్టారు. కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి నేతలకు కష్టాలు చెప్పుకుందామని భావించిన బాధితులు మొదట ఎక్కడికక్కడ లోకల్ క్యాడర్ను ఆశ్రయించారు. దీనికి తోడు అక్కడక్కడా పెట్టిన సభలు కూడా విజయవంతమయ్యాయి. నేతల పాదయాత్రలకు క్యాడర్ కదిలి రావడం, జనం స్పందన బాగుండడం అన్నీ కలిసి కాంగ్రెస్కు ఫీల్ గుడ్ వాతావరణాన్ని సృష్టించాయి. అలా పార్టీకి గ్రౌండ్ లెవెల్ నుంచి ఊపొచ్చింది. బీఆర్ఎస్ను ఓడించడం మనతో కాదు అనుకునే స్థితి నుంచి గట్టిగా పోరాడితే ఉట్టి కొడతామనే ధీమా వచ్చేసింది. ఒక్కసారి ఈ ధీమా వచ్చాక కాంగ్రెస్ ఎక్కడా తగ్గలేదు. బీఆర్ఎస్తో ఢీ అంటే ఢీ అన్నట్లుగానే పోరాడింది. మధ్యలో బీజేపీ మెరుపు మెరిపించినా పట్టించుకోకుండా పనిచేసుకుంటూ పోయింది. ఈలోగా కర్ణాటకలో గెలుపు కూడా అనుకోకుండా కలిసొచ్చింది. పనిచేస్తుంటే ఫలితం అదే వస్తుందనే సూత్రం మరోసారి కాంగ్రెస్ విషయంలో నిజమైంది. గత 2 ఎన్నికల్లో ఆత్మవిశ్వాసం కోల్పోయి రంగంలోకి దిగిన కాంగ్రెస్ ఈసారి సొంత బలాన్ని సమీకరించుకుని పూర్తి ఆత్మవిశ్వాసంతో విజయం తమకే దక్కుతుందనే ధీమాతో ఎన్నికలకు వెళ్ళింది. ప్రచారం ఏ దశలోనూ కాంగ్రెస్ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ప్రత్యర్థులు ఎంత కవ్వించినా ప్రజలు తమతో ఉన్నారని బలంగా నమ్మింది. అనవసర అంశాల జోలికి పోకుండా ఏవి ప్రజలకు కనెక్ట్ అవుతాయో వాటిని మాత్రమే ఫోకస్ చేసి జాగ్రత్తగా క్యాంపెయిన్ చేసింది. అనుకున్న ఫలితం సాధించింది. ఏ ఎన్నికల్లో గెలవాలన్నా ప్రచార వ్యూహం, టికెట్ల పంపిణీ చాలా కీలకం. ఈ విషయంలో కాంగ్రెస్ ఈసారి గట్టి కసరత్తు చేసింది. వైఫల్యాల ఆధారిత మోడల్లో ఇస్రో చంద్రయాన్-3 సక్సెస్ చేసినట్టే కాంగ్రెస్ కూడా గత అనుభవాలు, జరిగిన పొరపాట్లను దృష్టిలో పెట్టుకుని వ్యూహరచన చేసిందనే చెప్పాలి. తెలంగాణ కాంగ్రెస్ ప్రచార వ్యూహం విషయంలోనూ లోతైన కసరత్తు జరిగింది. కార్నర్ మీటింగుల పేరుతో కొత్త ట్రెండ్కు తెరతీశారు. టికెట్ల పంపిణీ విషయంలోనూ అన్ని వర్గాలు, అన్ని సామాజిక వర్గాలు కవర్ అయ్యేలా జాగ్రత్త పడ్డారు. లేటైనా ఎక్కడా తేడా రాకుండా అభ్యర్థుల ఎంపిక జరిగింది. ఈ విషయంలో మిగతా పార్టీల కంటే కాంగ్రెస్ కసరత్తు బావుందనే కామెంట్లు బయట నుంచే కాదు, సొంత పార్టీ నుంచి కూడా వచ్చాయి. కాంగ్రెస్లో గ్రూపులకు అతీతంగా నేతలంతా టికెట్ల విషయంలో సరైన కసరత్తు చేశారనే చెప్పారు. అక్కడక్కడ అమ్ముకున్నారనే మాటలు వచ్చినా అవి త్వరగానే సద్దుమణిగాయి. గతంతో పోలిస్తే గొడవలు తక్కువగా జరగడం, మెజార్టీ అసంతృప్తుల్ని బుజ్జగించగలగటం, రెబల్స్ని కూడా మెజార్టీ నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేయడంలో కాంగ్రెస్ విజయవంతమైంది. కాంగ్రెస్ గెలిచినా ఓడినా దానికి ఇతరులు కారణం కాదు, స్వీయ తప్పిదాలో, సొంత ఘనతలో మాత్రమే కారణమవుతాయి. అందుకే మొదట ఇల్లు చక్కదిద్దుకోవాలని హైకమాండ్ సరిగ్గా ఆలోచించింది. వ్యూహాన్ని ఢిల్లీలో రూపొందించి హైదరాబాద్లో మెరుగులు దిద్దింది. సీనియర్ నేతలతో విస్తృత చర్చలు, భిన్నాభిప్రాయాల కలబోతగా రచించిన వ్యూహాలు కాంగ్రెస్కు భలే కలిసొచ్చాయి. ఏదో ఒక దశలో ఎవరో ఒకరి ఆలోచన పరిగణనలోకి తీసుకున్నారు. ఇలా ఎవరికి వారు తమ మాటే నెగ్గిందనుకునేలా చేయడంలో విజయవంతమయ్యారు. అటు పార్టీకి, సీఎల్పీకి సమన్వయం కూడా బాగా కుదిరింది. ఎక్కడా భట్టిపై విమర్శల్ని రేవంత్పై అసంతృప్తుల్ని భట్టి ఎంకరేజ్ చేయలేదు. ఎవరి పరిధిలో వారు పనిచేస్తూనే హైకమాండ్ సూచనలు తూచా తప్పకుండా పాటించారు. కావలసిన సమన్వయం చేసుకుంటూ ఎక్కడా గ్యాప్ రాకుండా జాగ్రత్త పడ్డారు. ప్రచార వ్యూహం రూపకల్పనకు ముందే నేతల మధ్య ఐకమత్యం సాకారం కావడం కాంగ్రెస్కు బాగా కలిసొచ్చింది. ప్రచారంలో కూడా ఎక్కడా కలగాపులగం లేకుండా అంశాల వారీగా ప్రజల మనసులో నాటుకునేలా ప్రచారం చేశారు. ప్రాంతాల వారీగా నేతల్ని ప్రచారంలో భాగస్వాముల్ని చేస్తూ అక్కడక్కడా అసంతృప్తి వచ్చినా సర్దుకున్నారు. ఎవరికి వారు మేమే అంతా అనే భావనకు వెళ్లకుండా పైన హైకమాండ్ చెప్పింది మేం చేస్తున్నాం అనే ధోరణితో వెళ్లడం క్యాడర్ను కూడా ఆకట్టుకుంది.
అప్పటిదాకా పార్టీలో నేతల అనైక్యత గురించి మాట్లాడితే సమాధానం చెప్పలేకపోయిన కార్యకర్తలకు నేతల్లో వచ్చిన కొత్త మార్పు బాగా నచ్చింది. ఇక అక్కడి నుంచి కార్యకర్తలే పార్టీకి విజయసారథులుగా పనిచేశారు. గతంలో మాదిరిగా భారీ సభలు మాత్రమే కాకుండా రాహుల్ జోడో యాత్రలో పాపులర్ అయిన కార్నర్ మీటింగులకు రాష్ట్రంలోనూ ప్రాధాన్యత ఇచ్చారు నేతలు. సభలతో పోలిస్తే కార్నర్ మీటింగులో జనం ఎక్కువగా మాట్లాడే అవకాశం రావడం కూడా కలిసొచ్చింది. ఎప్పుడూ నేతలు చెప్పింది వినడమేనా, మాగోడు వినేదేమైనా ఉందా అని ఆలోచించే వారికి కార్నర్ మీటింగులు బాగా నచ్చాయి. ఈ వినూత్న ప్రచార వ్యూహం ప్రత్యర్థులు అర్థం చేసుకునే లోపే కాంగ్రెస్ చాలా ముందుకు వెళ్లిపోయింది. బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది, అభివృద్ధి కూడా చేస్తోంది. కొత్తగా ఏం చెప్పి ప్రజల్ని ఆకర్షించాలి? ఇక్కడే కాంగ్రెస్ నేతలు సరైన కసరత్తు చేశారు. పథకాల అమల్లో లోపాలని గుర్తించారు. సంక్షేమం అందని వర్గాల్ని టార్గెట్ చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ చేసిన సంక్షేమాన్ని గుర్తు చేశారు. ఈ వ్యూహం అనుకున్న దానికంటే బాగా వర్కౌట్ అయింది. 24 గంటల విద్యుత్తును ఉచిత విద్యుత్తుతో డీల్ చేశారు. ప్రాజెక్టుల్ని గతంలో కట్టిన ప్రాజెక్టులతో కౌంటర్ చేశారు. దళిత బంధును అమలు తీరుతో ఎండగట్టారు. రైతు బంధును కౌలు రైతుల సంగతేంటి అనే ప్రశ్నతో తిప్పికొట్టారు. ఇలా బీఆర్ఎస్ తిరుగులేని అస్త్రాలుగా భావించిన చాలా పథకాలను కాంగ్రెస్ సమర్థంగా కౌంటర్ చేయగలిగింది. తమ వాదనలో నిజం ఉందని ప్రజలనుకునేలా చేయగలిగింది. ఇక ఒక్క ఛాన్స్ అనే మాట తిరుగులేని అస్త్రమైంది. కాంగ్రెస్పై ప్రజల్లో సానుభూతి పెరగడానికి కారణమైంది. బీఆర్ఎస్ ఎంత పోరాడినా ఇచ్చింది సోనియానే కదా అని ప్రజలు కూడా ఇప్పుడు ఆలోచించారు. పాపం ఏపీలో కూడా నష్టపోయింది కదా అని గుర్తు చేసుకున్నారు. పైగా కేసీఆర్ పోరాటానికి ఫలితంగా 10 ఏళ్లు అధికారం ఇచ్చాం కదా, మరి ఇచ్చిన కాంగ్రెస్ సంగతి ఏంటి అనే ప్రశ్న కూడా అధికారం మార్పుకు కారణమైందనే వాదన లేకపోలేదు. చాలా చోట్ల పథకాల లబ్ధిదారులు కూడా ఈ ఒక్క ఆలోచనతోనే కాంగ్రెస్కు ఓటేస్తామని చెప్పారని కూడా ప్రీపోల్ సర్వేలు కోడై కూశాయి. ఊరికే ప్రచారం చేయడం కాదు, ప్రజల మనసులో గూడు కట్టుకున్న అంశాలు బయటపడేలా ప్రచారం చేసింది కాంగ్రెస్. మార్పు రావాలి అనే నినాదం ఇచ్చి ఊరుకోలేదు. ఎందుకు మార్పు రావాలో కూడా చెప్పింది. ఎన్నికల ప్రకటనలు కూడా నేతల ప్రసంగాలకు సమానంగా ప్రజల్ని ఆలోచింపజేశాయి. ఇలా కాంగ్రెస్ ఎక్కడా తగ్గకుండా ప్రచారం చేసింది. కేసీఆర్కు దీటైన నేత ఎవరు అని బీఆర్ఎస్ అడిగితే సమస్యల సంగతేంటి అని బౌన్సర్లు విసిరింది. పైగా కాంగ్రెస్లో చాలామంది సీఎం అభ్యర్థులు ఉండడమే తమ పార్టీ బలమని తొలిసారి కొత్తగా కౌంటర్నిచ్చింది. ఈ కౌంటర్ కూడా జనానికి బాగా ఎక్కింది. బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ మాత్రమే సీఎం, కాంగ్రెస్ వస్తే ఎవరైనా సీఎం కావచ్చనే మాట అన్ని వర్గాలకు బాగా ఎక్కేసింది. కాంగ్రెస్లో అన్ని వర్గాల నుంచి సీనియర్లు ఉండడంతో అందరూ తమ వర్గానికి ఛాన్స్ వస్తుందేమో అని కూడా ఆశపడేలా చేసింది. టికెట్ల పంపిణీ విషయంలో అయితే ఈసారి కాంగ్రెస్ సరైన కసరత్తు చేసిందనే చెప్పాలి. సామాజిక వర్గాలు, ప్రాంతాలు, సీనియర్లు, జూనియర్లు, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు, పాతకాపులు ఇలా అందరినీ దృష్టిలో పెట్టుకుంది. వీరికి తోడు ఉద్యమకారులు, యువత, మహిళలు, దళితులు, బీసీలు అనే లెక్కలు కూడా చూసుకుంది. సమయానుకూలంగా కొంతమందికి అప్పటికప్పుడు టికెట్లు ఖరారయ్యాయి. విడతల వారీగా జరిగిన వడబోతల తర్వాతే అభ్యర్థులు ఫైనల్ అయ్యారు. ఎవరి టికెట్కు గ్యారంటీ లేదని సీనియర్లు ముందే చెప్పారు. తమ టికెట్కు గ్యారంటీ లేదని పీసీసీ చీఫ్, సీఎల్పీ నేత చెప్పడం కూడా ఎక్కడికక్కడ నేతల ఆశలకు అడ్డుకట్ట వేసింది. సమర్థత, విధేయత అనే 2 అంశాల ప్రాతిపదికగా చేసిన కసరత్తు కాంగ్రెస్కు బాగా ప్లస్ అయింది. ఇక చివర్లో మొదట టికెట్ ఇచ్చిన నేతలకు కూడా బీఫామ్లు ఇవ్వలేదు. అప్పటికప్పుడు కొత్తవారికి ఇచ్చారు. ఎప్పుడో పార్టీ వదిలేసి వేరే పార్టీలకు వెళ్లిపోయిన నేతల్ని పిలిచి మరీ టికెట్లు ఇచ్చారు. కొంతమంది ఇంటికెళ్లి ఆహ్వానించమని సీనియర్లకు హైకమాండ్ పురమాయించింది. కొంతమంది నేతలకు ఇది స్వీట్ షాక్ ఇచ్చింది. మొదట ఘర్వాపసీకి నో అన్న నేతలు కూడా హైకమాండ్ చెప్పిందని వారితో మాట్లాడించేసరికి మనసు మార్చుకున్నారు. కొన్ని చోట్ల ఇలాంటి వారు విజయబావుటా ఎగరేశారు. ఇక హస్తం గుర్తుపై గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఓడగొట్టాలని కార్యకర్తలే కంకణం కట్టుకుని పనిచేయడం. అలాంటి చోట ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తారో వారే చెప్పిన దాఖలాలు కూడా ఉన్నాయి. కొన్ని టికెట్లు క్యాడర్ అభిప్రాయానికి అనుగుణంగా కూడా ఇవ్వడం కార్యకర్తలు కాలర్ ఎగరేసుకునేలా చేసింది. దీంతో క్యాడర్ నుంచి అగ్రనేతల దాకా అందరి మాట ఎక్కడో చోట చెల్లిందనే సంకేతం వెళ్ళింది. ఇది సానుకూలంగా పనిచేసి పార్టీ మొత్తం ఒకే తాటిపై నిలిచేలా చేసింది. ఈ ఐక్యతే విజయం అసలు రహస్యం అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. 2 ఏళ్లుగా ప్రణాళికాబద్ధంగా చేసిన కృషి ఫలించిందని ఆనందపడుతున్నాయి. మొత్తం మీద గెలవడానికి ఏ అవకాశాన్ని వదల్లేదు కాంగ్రెస్. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు కీలక బాధ్యతలు అప్పగించింది. కేసీ వేణుగోపాల్ హైదరాబాద్లో తిష్టవేశారు. వీరు తెర వెనుక మంత్రాంగం విషయంలో కీలకంగా పనిచేశారు. ఢిల్లీ నుంచి హైకమాండ్ ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా పర్యవేక్షణ చేసింది. రాహుల్ అనుకున్న షెడ్యూల్ కన్నా ఎక్కువ రోజులు ప్రచారం చేశారు. ప్రియాంక సడన్ సర్ప్రైజులు బాగా వర్కౌట్ అయ్యాయి. వర్గాల వారీగా ప్రకటించిన డిక్లరేషన్లు జనంలోకి సూటిగా దూసుకెళ్లాయి. అన్నింటికీ మించి ఎన్నికల యాడ్ల విషయంలో కాంగ్రెస్ పైచేయి సాధించింది.
కాంగ్రెస్ ప్రకటనలు చాలా సహజంగా ఉన్నాయనే టాక్ వచ్చింది. ముందుగానే గ్యారంటీలతో కాంగ్రెస్ ప్రచారానికి మంచి కిక్ స్టార్ట్ లభించింది. ఆఖరిలో అగ్రనేతల సుడిగాలి ప్రచారంతో ఎండింగ్ కూడా బాగానే ఉంది. ఎక్కడా జోరు తగ్గకుండా రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో చేసిన కసరత్తు ఫలించింది. తెలంగాణలో ప్రాంతాల వారీగా, సమస్యల వారీగా విశ్లేషణ చేసి ఎక్కడికక్కడ స్థానిక వ్యూహాలు అమలు చేయడం కూడా కలిసొచ్చిందనే చెప్పాలి. కర్ణాటక గెలిస్తే తెలంగాణ గెలుస్తారా అనే ప్రశ్నకు కాంగ్రెస్ సరైన జవాబిచ్చింది. కర్ణాటక గెలుపును తెలంగాణకు అన్వయించడంతో సఫలమైంది. ఓ దశలో హైకమాండ్ ఢిల్లీలో ఉందా, బెంగళూరులో ఉందా అనే సెటైర్లు పేలినా పట్టించుకోలేదు. ఒకటే గమ్యం, ఒకటే లక్ష్యం, గెలుపు పొందు వరకు అలుపు లేదు మనకు అంటూ సాగిపోయింది హస్తం పార్టీ. గెలవాలంటే వ్యూహం ఉండాల్సిందే, కానీ వ్యూహాన్ని సరిగ్గా అమలు చేయాలి. దానికి ధీటైన కార్యాచరణ కావాలి. ఈ కార్యాచరణ విషయంలోనే కాంగ్రెస్ గతంలో తప్పటడుగులు వేసేది. కానీ ఈసారి వేసే ప్రతి అడుగు సరిగ్గా వేసింది. ఎన్ని ఒడిదుడుకులొచ్చినా తట్టుకుంటూ నేతలు కలిసికట్టుగా ముందుకు సాగారు. కాంగ్రెస్ అధికారంలోకి రాదనే ప్రచారాన్ని ప్రత్యర్థులు ఎంత బలంగా చేసినా ఖచ్చితంగా పవర్ వస్తుందనే విశ్వాసంతో పనిచేయడమే అసలు సక్సెస్ సీక్రెట్ అని నమ్మారు. మనల్ని మనం నమ్మితేనే ప్రజలు మనల్ని నమ్ముతారని బాగా నమ్మారు కాంగ్రెస్ నేతలు. ఆ నమ్మకాన్ని ఆచరణలో చూపించడమే కాంగ్రెస్ ఫేట్ మార్చిందనే వాదన కూడా వినిపిస్తోంది. 10 ఏళ్ల వరుస ఓటములు పార్టీని డీలా పడేశాయి. దుబ్బాక, హుజూరాబాద్లో బీజేపీ జోష్ సడన్ షాక్. ఇక మునుగోడు ఫలితమైతే నవనాడులు కుంగిపోయినంత పనిచేసింది. అయినా కాంగ్రెస్ అదరలేదు, బెదరలేదు. తమ లక్ష్యానికి సూటిగా గురిపెట్టారు నేతలు. అసలు గెలుపు ముందు ఇవేవీ లెక్కలోకి రావని ఫిక్స్ అయ్యారు. అందుకే తమను ఎవరు ఎలా చూసినా వారు మాత్రం అధికారంలోకి వస్తున్నామనే నమ్మారు. ఎక్కడా డీవియేట్ కాకుండా పనిచేశారు. అలా పనిచేసేలా చేయడంలో హైకమాండ్ ప్రత్యేక చొరవ చూపించింది. కాంగ్రెస్ ఈసారి అన్ని వర్గాల సలహాలు తీసుకుని ప్రచార వ్యూహాలు రచించడం బాగా వర్కౌట్ అయింది. అధికారంలోకి రాకముందే ప్రజా భాగస్వామ్యాన్ని నమ్మిన పార్టీ గెలిస్తే ఖచ్చితంగా తమ బతుకులు మారుస్తుందని జనం నమ్మారు. ఏం చెప్పినా చేసి చూపించాలి అనే సూత్రాన్ని కూడా కాంగ్రెస్ గట్టిగా అమలు చేసింది. నేతలు ఐక్యంగా ఉన్నామని ప్రకటించడమే కాదు, అలా ఒకే తాటిపై నడిచి చూపించారు. కుటుంబంలో గొడవలు సహజమే. కాంగ్రెస్ ఓ కుటుంబమని ఆర్భాటపు ప్రకటనలకే పరిమితం కాలేదు. అసంతృప్తులు, అసమ్మతుల్ని 4 గోడల లోపలే సర్దుకున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ విభేదాలు మరింతగా తగ్గించుకుంటూ రేర్ ఫీట్ చేసి చూపించింది. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ రాష్ట్రానికో వ్యూహంతో ఎన్నికలకు వెళుతోంది. తెలంగాణలోనూ అదే చేసింది. అదే సమయంలో కర్ణాటక మోడల్ను విజయవంతంగా తెలంగాణకు జోడించింది. ఈ కసరత్తు బాగా కలిసొచ్చిందని నేతలు చెబుతున్నారు. కర్ణాటకలో ఎలా విజయం దక్కిందో డీకే శివకుమార్ ఎప్పటికప్పుడు చెప్పడం కూడా మోటివేషన్లా పనిచేసిందనే వాదన ఉంది. అక్కడ విభేదాలను ఎలా సర్దుకున్నామో చెబుతూ ఇక్కడ నేతలు కుదుట పడేలా చేశారు డీకే. బయట క్యాంపెయిన్ చేయడం ఎంత ముఖ్యమో ఆ ప్రచారం సరైన దారిలో వెళుతుందా లేదా అని పర్యవేక్షించడమూ అంతే ముఖ్యం. ఓ సభ పెడితే కొంతమంది ఓటర్లకు రీచ్ కావాలి. ఓ మీటింగ్ పెడితే ఓ అంశం జనంలోకి వెళ్ళాలి. ఇలా ప్రతి పనిని ఓ టాస్క్ లాగా చేసింది కాంగ్రెస్. ప్రతి టాస్క్ పూర్తవగానే ఫలితం ఎలా వచ్చిందో విశ్లేషించుకుని తర్వాతి టాస్క్కు సిద్ధమైంది. కాంగ్రెస్ పార్టీ పరంగా ఆత్మావలోకనం చేసుకుంది. నేతలు కూడా ఖచ్చితంగా ఆత్మపరిశీలన చేసుకున్నారు. విభేదాలతో 10 ఏళ్లు నష్టపోయింది చాలు, కలిసికట్టుగా గెలవండి, పదవులు అనుభవించండి అన్న హైకమాండ్ మాట మంత్రంలా పనిచేసింది. గెలిస్తే సుఖపడేది మీరే, ఓడితే నష్టపోయేది మీరే. మీరేం కావాలన్నా మేం చేయగలిగినంత చేస్తాం అని రాహుల్, ప్రియాంక కూడా గట్టిగా చెప్పారు. ఈ మాటలు కూడా నేతలపై గట్టిగానే పనిచేసినట్లు కనిపిస్తోంది. ఈ విషయం ప్రచార సమయంలోనే అర్థమైంది. ప్రచారంలో కూడా ఎక్కడా ఈగోలకు పోకుండా నేతలు సైలెంట్గా పనిచేశారు. కాంగ్రెస్కు వర్గపోరు తప్పడంతో ప్రచార వ్యూహంపై ఫోకస్ పెట్టే టైం ఒక్కసారిగా పెరిగింది. అది కూడా పార్టీకి కలిసొచ్చింది. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారిపై కోపం ఉన్న పాత కాపులు చివర్లో పట్టించుకోకుండా పనిచేశారు. ఎవరు గెలిచినా వచ్చేది కాంగ్రెస్సే కదా అనే ఆలోచనతో పాటుపడ్డారు. దీంతో కొన్ని చోట్ల బద్ధశత్రువులు అనుకున్న నేతలు కూడా త్వరగా సర్దుకుపోయారు. మరికొన్ని చోట్లయితే ఓ నేత వస్తే పని కాదు, మరో నేతను చేర్చుకోండని సీనియర్లే హైకమాండ్కు సూచించిన ఘటనలు కూడా జరిగాయి. ఇలా కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకులాగా కాంగ్రెస్ చేసిన ప్రతి పని వర్కౌట్ అయింది. వరుస పరాభవాలతో నీరసించిన పార్టీకి గెలుపు కిక్కిచ్చింది. తెలంగాణలో గెలుపును సీరియస్గా తీసుకున్న హైకమాండ్ మొదట నేతలకు బాగా బ్రెయిన్ వాష్ చేసింది. ఆ తర్వాత తాము ఎప్పుడూ అందుబాటులో ఉన్నామనే ఫీల్ కలిగించింది. ముఖ్యంగా రాహుల్ జోడో యాత్ర తెలంగాణలో విజయవంతం కావడంతో పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చింది. అప్పటిదాకా బయటకు రాని నేతలు కూడా వచ్చి రాహుల్తో కలిసి నడిచారు.
కాంగ్రెస్కు ప్రజాదరణ ఉందనే సంగతి గుర్తించి మళ్లీ కేడర్తో టచ్లోకి వచ్చారు. అలా ఒకదాని వెంట ఒకటిగా జరిగిన పరిణామాలు కాంగ్రెస్కు విజయం సాధించి పెట్టాయి. వీటన్నింటికీ మూలం జోడో యాత్రలో ఉందనే విషయంలో రెండో మాటకు తావులేదు. నాయకుడు ముందు నడిస్తే సైన్యం అనుసరిస్తుందని రాహుల్ మరోసారి నిజం చేసి చూపించారు. రాహుల్ ఏ పదవి ఆశించకుండా పార్టీ కోసం కష్టపడుతుంటే మనం ఇంట్లో కూర్చోవడమేంటనే ఆలోచన నేతల మైండ్ సెట్ మార్చింది. కొందరు నేతల్ని కేడర్ పట్టుదల కదిలించింది. ఈ మారిన మైండ్ సెట్టే మునుగోడు ఓటమితో డీలా పడకుండా మరింత ఉత్సాహంగా కదం తొక్కేలా చేసింది. రాహుల్ కూడా ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ వచ్చారు. ఏ విషయంలో అయినా తమను నిర్మోహమాటంగా సంప్రదించాలని చెప్పేశారు. ఇక వీటన్నింటికీ పరాకాష్ఠగా ఆరోగ్యం బాగాలేని స్థితిలో కూడా సోనియా వచ్చి బహిరంగ సభలో 6 గ్యారంటీలు ప్రకటించడం కాంగ్రెస్ క్యాడర్నే కాదు, తెలంగాణ జనాన్ని కూడా కదిలించింది. ఇలా మొదటిసారి బీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంట్ను కాంగ్రెస్ కౌంటర్ చేయగలిగింది. చివర్లో కాంగ్రెస్కు చిన్న పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. ఒక్క సీటు కోరకుండా తెలంగాణ జనసమితి, వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్కు బేషరతు మద్దతు ప్రకటించాయి. టీడీపీ పోటీ చేయకపోవడం కూడా కాంగ్రెస్కు లాభం చేస్తుందనే టాక్ నడిచింది. నిజానిజాల సంగతి పక్కన పెడితే ఇవన్నీ కాంగ్రెస్కు అనుకూల వాతావరణాన్ని ముందుగానే క్రియేట్ చేశాయి. 6 గ్యారంటీల ప్రకటన తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతూ పోతే బీఆర్ఎస్ గ్రాఫ్ తగ్గుతూ వచ్చింది. అదే సమయంలో మేడిగడ్డ కుంగుబాటు, ప్రవళిక ఆత్మహత్య లాంటి ఘటనలు అనుకోకుండా కలిసొచ్చాయి. ఇలా ఇల్లు చక్కదిద్దుకుని సరైన ప్రచార వ్యూహం రచించి సమర్థులకు టికెట్లిచ్చి తెలంగాణ ప్రజల హృదయాలు గెలవగలిగింది కాంగ్రెస్.